ఏం పెద్దామా, రోడ్డుకి ఎడం చేతి పక్క పోతే ఏమి గుద్దకుండా ఉంటాయి, నువ్వు కుడి చేతి పక్క పోతే ఎట్లా? ఎడం చేతి పక్క పోవాలి, సరేనా? ఏంటి మరి ఇంత పొద్దున్నే గట్టిగా వసపోతున్నావు? మేకలా బరిలా? బర్రెలకేనండి, ఇప్పుడే అయితే పొద్దున్నే బాగుంటది. ఓకే ఓకే, ఇవన్నీ తినేస్తాయి మొత్తం? ఎండబడి అయితే కొంచెం పాలు ఇచ్చే బర్రెలేనా? మాకేమన్నా కొద్దిగా నెయ్యి ఉంటే పోస్తావు అర కేజీ? నెయ్యి మాకు 4 పిల్లోళ్ళు ఉండరు, వాళ్ళకే సరిపోతుంది. నెయ్యి ఏమో చేస్తా గానీ వాళ్ళకి సరిపోతుంది. ఎందుకు మంచిది. ఇగోండి దేవుడి మాటలో ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. అరే పాపం ఏమైంది నీకు? చెయ్యి కాలింది అయ్యా. కరెంట్ షాక్? పొయ్యిలో పడి పొయ్యిలో కాలిందా? సరే అయింది. అరే సరే, అవి దేవుడి మాటలో. యేసుక్రీస్తు మంచి దేవుడు. యేసుక్రీస్తు అనగానే ఏదో మనం ఒక కులానికి ఒక జాతికి అంటగట్టేస్తాం. ఆయన సర్వమానవాళికి నిజమైన దేవుడు ఆయనే. ఆయన లోక రక్షకుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం చనిపోవటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు మీలాగా నాలాగా బ్రతికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. తిరిగి లేచి నేను మళ్ళీ వస్తాను, మీరు తెలియని వాళ్ళందరికీ చెప్పండి నా మాటలు, ఈ భూమి అంతా పాడైపోయింది, నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. అందుకే నా మాటలు చెప్తున్నాం, తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతం అంటే చెప్పలేము. నేను ఒకప్పుడు త్రాగుబోతును, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా. మీకు కూడా సంతోషం కలగాలి అంటే ఆయన నమ్ముకోండి. చనిపోయిన తర్వాత మనతో పాటు మన గేదెలు, ఇల్లు, పిల్లలు ఏమి రావు. రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడు అని మనం నమ్మాలి. ఇక్కడ తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.